మెగా ఫ్యామిలీలో, మెగా కాంపౌండ్లో, మెగా అభిమానుల్లో మరొకసారి ఫైర్ అంటించిన పుష్ప. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకుంటూ చిరంజీవి గారి పైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలోని చాలామంది కూడా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కేకులు కట్ చేస్తూ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క సోషల్ మీడియా అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలతో హోరెత్తిపోతూ ఉంటే అట్ ద సేమ్ టైం తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక ఆడియో ఫంక్షన్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్ళీ మెగా అభిమానుల మధ్య, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా అగ్గిరాజుకుంది. ఒక పక్క జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్వి, మరో పక్క అల్లు అర్జున్ వ్యాఖ్యల పైన వారైతే జరుగుతూ ఉంది. సరే, చిరంజీవి గారి జన్మదిన వేడుకలు, ప్రతి హీరో జన్మదిన వేడుకలు వాళ్ళ అభిమానులు జరుపుకుంటారు. అది చిరంజీవి గారైనా, బాలయ్య అయినా, నాగార్జున అయినా, వెంకటేష్ అయినా, మహేష్ బాబు అయినా, ప్రభాస్ అయినా, రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానులు పాలాభిషేకాలు చేస్తారు, కేకులు కటింగ్ చేస్తారు, బ్యానర్లు కడతారు, రక్తదానం చేస్తారు, అన్నదానం చేస్తారు. ఓకే, అభినందనీయమే. అయితే అట్ ది సేమ్ టైం నేను తప్పు పట్టట్లేదులే, కానీ జన్మదిన వేడుకలు హీరోలో జరపడం, మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జన్మదిన వేడుకలు కూడా చేయండి, బాగుంటుంది. ఎప్పుడైనా మన తల్లిదండ్రుల జన్మదిన వేడుకలు వస్తే ఒక కేక్ తీసుకెళ్ళి కట్ చేయండి. వాళ్ళు ఎంత సంతోషపడతారో, వాళ్ళ కళ్ళలోని ఆనందాన్ని చూడండి. హీరోల అభిమానులు, మీ అభిమానం మీది, జన్మదిన వేడుకలు చేయండి. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల జన్మదిన వేడుకలు కూడా చేయండి. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు మరలా వార్ స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఆయన పరోక్షంగా ఏదైతే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఆయనకి వెళ్ళి మద్దతు తెలపడం, ఆయన తరపున ప్రచారం చేయడం, అదే రోజున పిఠాపురంలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయనకి ప్రచారం చేయడం. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కూడా వెళ్ళి పిఠాపురంలో ప్రచారం చేయొచ్చు కదా. ఇలాంటి టైంలో, ఇలాంటి పీక్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం ఏంటి? ఎంత స్నేహమైనా సరే ఇన్నాళ్ళు ఈ స్నేహం ఏమైపోయిందని అక్కడి నుంచి కూడా మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు కూడా అల్లు అర్జున్ పైన మండిపడుతూ ఉన్నారు. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారో దానికి వీళ్ళు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, చెప్పను బ్రదర్ అని మొదట అల్లు అర్జున్ ఎప్పుడైతే అన్నారో ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అది చిలికి చిలికి గాలివానగా మారి ఇప్పుడు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళ సతీమణి ఒక సినిమా నిర్మాతగా వ్యవహరించారు. ఆడియో ఫంక్షన్కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. సో నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, నాకు ఇష్టమైన వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి నేను అండగా నిలబడతా అన్నారు ఆయన. దీంట్లో తప్పేం లేదు కదా. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన బంధువుల్లో ఉండొచ్చు, మన స్నేహితుల్లో ఉండొచ్చు, మన శ్రేయభిలాషుల్లో ఉండొచ్చు. సో వాళ్ళకి మనం అండగా నిలబడచ్చు, అదే ఆయన ఇష్టం. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. అది అల్లు అర్జున్ గారేంటి, ఎవరైనా ఏంటి, మీరైనా నేనైనా ఎవరైనా సరే. అయితే ఇక్కడే మెగా అభిమానులు మండిపడతా ఉన్నారు. దేనికంటే సరే నీకు ఇష్టం, స్నేహితుడు వెళ్ళావు, మరి పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేదా, మెగాస్టార్ చిరంజీవి గారంటే ఇష్టం లేదా అంటే పరోక్షంగా నాకు వాళ్ళు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళలేదు వాళ్ళ ప్రచారానికి, అందుకే నేను మద్దతు తెలపలేదు ఆయా పార్టీలకని పరోక్షంగానే అల్లు అర్జున్ గారు ఒప్పేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే ఏదైతే అల్లు అర్జున్ పైన మండిపడతా ఉన్నారో మెగా ఫ్యాన్స్, వాళ్ళ మండిపాటు ఏదైతే ఉందో దానిపైన మరింత పెట్రోల్ పోసినట్లు అనిపించింది ఇది ఆయన వ్యాఖ్యలు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడానికి వెళ్ళావు, పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద నీకు ఎక్కడో కోపం ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది. ఆయన నీకు ఎందుకు నచ్చలేదు? అరే రాష్ట్రమంతా నచ్చారు కదా, అందుకనే కదా ఆయనకి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు ఇచ్చారు. 10 ఏళ్ల పాటు ఆయన పడిన కష్టానికి ఫలితాన్ని ఇచ్చారు.
మరి అలా అందలం ఎక్కించారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా. ఇంతమందికి నచ్చిన వ్యక్తి నీకెందుకు నచ్చలేదని ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, ఒకళ్ళు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, దానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ ఒక బలమైన కారణం ఏది కనిపించడం లేదు అనేది కొంతమంది, నేను సినీ పాత్రికేయులు ఉంటారో వాళ్ళతో మాట్లాడాను. అసలు ఎక్కడొచ్చింది ఈ ప్రాబ్లం? మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి అసలు ఎక్కడొచ్చింది? పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్కి ఎక్కడొచ్చింది అంటే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అంటే కావాలనే మెగా కాంపౌండ్ నుంచి నేను పక్కకు రావాలి, నాకంటూ ఒక ఆర్మీ ఉంది, నాకంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్లో పుష్ప సినిమా హిట్ కొట్టాను, ఇక వీళ్ళతో నాకు సంబంధం లేదు అన్నట్లు పక్కకి వెళ్ళారా? లేదంటే కుటుంబంలో మరొక వ్యవహారం ఏమైనా జరిగిందా అన్నది ఎవరికి కూడా క్లారిటీ లేని పరిస్థితి. సో ఈ వ్యాఖ్యలే కాకుండా ఆయన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై ఈ వ్యాఖ్యలు మరోసారి వినండి. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి సరే, విషయం ఏంటంటే ఇక్కడ దీనిపైన కూడా మండిపడుతూ ఉన్నారు. ఆయన అంతలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ, ఆర్మీ, ఆర్మీ అని ఫ్యాన్స్ని ఎందుకు అలా అన్నారు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయారు అంటే సోషల్ మీడియాలో కానీ మిగతా ప్లాట్ఫామ్స్లో కానీ మెగా అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి మధ్య ఏదైతే వార్ జరుగుతూ ఉందో దాన్ని గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులు అన్న ఉద్దేశంతో ఆయన అన్నారా అనేది ఒక విషయం. ఎక్కడైనా సరే హీరోలను చూసి ఫ్యాన్స్ అవుతారు, నేను ఫ్యాన్స్ను చూసి హీరోనయ్యాను అన్నారు. ఈ వ్యాఖ్యలపైన కూడా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఒకసారి మాట్లాడే ముందు అల్లు అర్జున్ ఎందుకు ఆలోచించుకోరు అని. ఎప్పుడైనా సరే ఒక హీరోగా ఎదిగాక, హిట్లు కొట్టాక, అతని స్టైల్ నచ్చాక, అతని నటన నచ్చాక ఫ్యాన్స్ అనేది ఏర్పడతారు, ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడతారు. ఈ ఆర్మీలు అవి ఇవి ఇవన్నీ కూడా ఏర్పడతారు. అంతేగాని ఫ్యాన్స్ని చూసి హీరో అవటం ఏంటో అర్థం కాలే. ఫ్యాన్స్ని చూసి హీరో అవటం ఏంటి? ఫ్యాన్స్ను చూసి హీరో అవ్వడం ఏంటి? అసలు గంగోత్రి సినిమా దాకా అల్లు అర్జున్కి ఫ్యాన్సే లేరు కదా. ఫ్యాన్సే లేనప్పుడు వాళ్ళని చూసి హీరో అని అంటాం ఏంటి? ఆ వ్యాఖ్యలు అర్థమే లేదు అని మండిపడతా ఉన్నారు పరిస్థితి. అసలు గంగోత్రి సినిమాకి వచ్చింది మెగా అభిమానులే కదా, వాళ్లే కదా మన అల్లు అర్జున్, మన మెగా కాంపౌండ్ నుంచి వచ్చారు, మన అల్లు రామలింగే మనవడు, మన అల్లు అరవింద్ కుమారుడు అని చెప్పేసి మెగా ఫ్యాన్సే కదా నెత్తిని పెట్టుకుని మోసారు, భుజాన పెట్టుకుని మోసారు. అది మర్చిపోయారా? ఇప్పుడు నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటూ ఉన్నారేంటి? ఫ్యాన్స్ని చూసి హీరో అయిన వాళ్ళు ప్రపంచంలోనే ఎవరూ లేరు. హీరోలు అయ్యాకే ఫ్యాన్స్ వస్తారు, ఆ ఫ్యాన్ బేస్ని కాపాడుకుంటూ ఉంటారు. అంతేగాని ఈ వ్యాఖ్యల్లో అర్థమేంటి అని మండిపడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు కదా, నా ఫ్యాన్స్, నా ఆర్మీ అంటూ ఉన్నారు. ఇదే అల్లు అర్జున్ మరొక ఆడియో ఫంక్షన్లో గతంలో మాట్లాడారు. అప్పుడేం మాట్లాడారో చూడండి అని సోషల్ మీడియాలో ఈ వీడియోలు కొంచెం వైరల్ చేస్తూ ఉన్నారు. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. సో నన్ను మెట్టు ఎక్కించినందుకు, అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్ దే. సినిమా ఎలాగైనా కానీ మేము స్టార్స్ అని ఇవాళ మాతో చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎంబడి సినిమా చేస్తారు. అది మా గొప్పతనం కాదు, మా వెనకాల ఉన్న మీ బలం, మీరే మా బలం. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. సో అప్పుడు మెగా అభిమానులే నన్ను పైకి తీసుకొచ్చారు, సినిమా ఫ్లాప్ అయినా సరే మెగా అభిమాని టిక్కెట్టే ఫస్ట్ తెగేది అని మెగా అభిమానులను ఎత్తిన పెట్టుకున్నారు. మీ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇప్పుడు నా ఫ్యాన్స్, నా ఆర్మీ అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు భావ్యం? ఇప్పుడు మెగా కాంపౌండ్లో చాలామంది హీరోలు ఉన్నారు. రామ్ చరణ్ ఉన్నారు, వరుణ్ తేజ్ ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నారు, వైష్ణవ్ తేజ్ ఉన్నారు. అలా వాళ్ళ ఇంట్లోనే కాకుండా చిరంజీవి గారి అండదండలతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో హీరో అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటారు, ఎప్పుడు మా అన్నయ్య అంటూ ఉంటారు, ఎప్పుడు
ఆయన వల్ల మేము ఈ స్థాయికి వచ్చామని సగర్వంగా చెప్తారు కదా, మరి అల్లు అర్జున్ గారికి ఏమైంది అనేది కూడా మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మరి పుట్టినరోజున ఇంత ఘనంగా జరుగుతూ ఉంది చిరంజీవి గారిది. ఒక ట్వీట్ పెట్టారు చాలా సింపుల్గా. అంటే మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళకి కనీసం ఒక 4 పదాలన్నా వాడతాం, ఏవో ఒక మెమరీస్ గుర్తు చేసుకుంటాం. మన స్టార్టింగ్ రోజుల్లో మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మన భుజం తడుతారో ప్రోత్సహిస్తారో వాళ్ళ గురించి ఒక 4 వ్యాఖ్యలని చెప్తాం. చాలా సింపుల్గా చెప్పేశారేంటి అని కూడా సోషల్ మీడియా మండిపడతా ఉంది. చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ట్విట్టర్లో పెట్టారు అల్లు అర్జున్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతే, చాలా సింపుల్. కనీసం ఎక్కడా కూడా ఒక లవ్ సింబల్ కానీ, ఒక వినమ్రత కానీ, ఒక నమస్కారం కానీ, ఎమోజీలు ఉంటాయి కదా, ఏమీ లేవు. అంటే ఏదో ఫార్మాలిటీగా పెట్టారు. కనీసం పుట్టినరోజు కూడా విషయం చెప్పలేదు. చూసావా అల్లు అర్జున్ ఎంత ఇదైపోయాడో అని ఎక్కడ మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుందనే ఉద్దేశంతో ముఖస్థుతికి నామమాత్రంగా ఇలా ట్వీట్ పెట్టారని కూడా మెగాస్టార్ గారి అభిమానులు మండిపడతారు. ఇదేమీ నేను చేసిన వీడియో సమాజానికి ఉపయోగపడేది కాదు, ఇంకోటి కూడా కాదు. బట్ ఏంటంటే ఇలాంటివి ఫ్యాన్ వార్లు అవి ఇవి ఇది అయితే మంచిది కాదు సమాజానికి. అనవసరంగా మనం టైం అంతా వేస్ట్ చేసేసుకుని, యువకులే కదా ఉండేది, యువకులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, చాలామంది ఉంటారు. అనవసరంగా ఆ ఫ్యాన్ వారు ఈ ఫ్యాన్ వారు దీనివల్ల సమయం వృధా తప్పించి వేరే ఉపయోగం ఏం లేదు. అందుకనే ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని మనం కోరుకోకూడదు, ఎందుకంటే దాని మీద ఆధారపడి చాలామంది ఉంటారు. ఒక వ్యక్తి మీద కోపం ఏదో సినిమా ఫ్లాప్ అవ్వాలని అయితే కోరుకోకూడదు. ఒక సినిమా హిట్ అయితే ఎవ్వరు ఆపలేరు, థియేటర్ గేట్లు ఎవ్వరు ఆపలేరు. మీరు ఎంత ఆపాలనుకున్నా సరే ఒక సినిమా హిట్ అయితే నచ్చితే వచ్చి చూస్తారు. ఒక సినిమా ఫ్లాప్ అయిందనుకోండి ఎవరు కాపాడలేరు, ఏ హీరో కాపాడలేడు. ఫ్రీగా వేసి టికెట్లు ఇచ్చి షో వేస్తామని కూడా ఎవరు చూడరు. సో హిట్ ఫ్లాప్ అనేది ఆ సినిమా ఫలితం మీద ఆధారపడి ఉంటుంది తప్పించి ఇవన్నీ కూడా పెద్ద మంచిది కాకపోవచ్చు. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు, మొన్నే వ్యాఖ్యలు చేశారు. దానికి కూడా ఏమైనా కౌంటర్ అనుకోవాలా? మరి ఆయన అటవీ సంరక్షణ అధికారిగా మంత్రిగా ఉన్నారు కాబట్టి అటవీ శాఖకు సంబంధించి ఒకప్పుడు హీరోలు అడవులు రక్షించే వాళ్ళకు 40 ఏళ్ల క్రితం ఇప్పుడు అడవులను కొట్టేసే పాత్రలు చేస్తూ ఉన్నారు. కొంచెం సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు తప్పించి అల్లు అర్జున్ టార్గెట్ చేసేమీ కాదు. అక్కడ కూడా వారు జరిగింది. ఇదిగో మా అల్లు అర్జున్ అన్నారని అల్లు అర్జున్ ఆర్మీ లేదా ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు జనరలైజ్ చేసి చెప్పారు. దానికి ఎందుకు ఇంత ఉడికిపాటని అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇదంతా కూడా అనవసరమైన రచ్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. సో వాళ్ళ కుటుంబాల మధ్య మొత్తానికైతే గ్యాప్ వచ్చినది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ గ్యాప్ దేనికి? ఇండస్ట్రీలో ఆధిపత్యం కోసమా, కుటుంబంలోని వివాదాలు అనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. సో చూద్దాం, ఈ ఫ్యాన్ వారు ఆపేస్తే బెటర్. ఈ వీడియో పైన ఏదో అల్లు అర్జున్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.